ఒక స్వతంత్ర దేశం పైన అమెరికా కోట్ల మాంసాహార ఈగల వర్షాన్ని ప్రతివారం కురిపిస్తుంది. అవునండి, అమెరికా తన పొరుగు దేశమైన పనామా పైన ప్రతివారం 15 మిలియన్లు అంటే 1,50,00,000 స్క్రూ వామ్ ఫ్లైస్ ని వదులుతోంది. ఇవి నార్మల్ ఈగలు కాదు, వీటికి మాంసం తినడం అంటే చాలా ఇష్టం. అది కూడా బ్రతికి ఉన్న జంతువుల మాంసం తినడం అంటే ఇష్టం. ఎప్పుడైతే ఈ స్క్రూ వామ్ ఫ్లైస్ కి జంతువుల పైన గాయాలు కనబడతాయో అప్పుడు ఇవి అక్కడికి వెళ్లి కూర్చుని వాటి రక్తాన్ని తాగి గుడ్లను పెడతాయి. ఆ గుడ్లలో నుంచి ఏవైతే లార్వాలు బయటకు వస్తుందో అవి ఆ గాయం ద్వారా జంతువుల బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఇక దాని ఆ మాంసాన్ని తినడం స్టార్ట్ చేస్తాయి. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇవి కేవలం జంతువులను మాత్రమే ఎఫెక్ట్ చేయవు, మనుషులకు కూడా చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్ ని కలిగిస్తాయి. అయితే అమెరికా ఈ విధంగా ప్లేన్ ద్వారా ఈ ఈగలను పనామా మీద ఎందుకు వదులుతోంది? పనామాతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాలు ఎందుకు దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు? ఈ రోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి. అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఎప్పుడైతే నేను ఈ న్యూస్ ని చదివానో అప్పుడు దీని వెనుక ఉన్న రీజన్ గురించి తెలుసుకోవాలని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. దానివల్ల ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందో అది నన్ను ఎంతగానో షాక్ కి గురి చేసింది. నిజానికి పనామాలో స్క్రూ వామ్ ఫ్లైస్ యొక్క వర్షాన్ని అమెరికా ఈ రోజు కాదు గత 40 సంవత్సరాల నుంచి కురిపిస్తోంది. మొదటిసారి ఈ ఈగలను 1985వ సంవత్సరంలో వదలడం జరిగింది. ఈ రోజు కూడా ఇలాంటి ఈగల బ్రీడింగ్ చేయడం కోసం అమెరికా ఎన్నో డెడికేటెడ్ ఫ్యాక్టరీస్ ను ఫార్మ్స్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈ విధమైన ఫ్యాక్టరీని మొదటిసారి టెక్సాస్ లోని మిషన్ సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వారంలో 200 మిలియన్లు అంటే 20 కోట్ల ఈగలను బ్రీడింగ్ చేయడం జరుగుతుంది. యుఎస్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సైంటిస్టుల ప్రకారం ఆ టైంలో అంటే బ్రీడింగ్ చేసే సమయంలో ఈ ఈగలకి జంతువుల మాంసం మరియు రక్తం యొక్క మిశ్రమాన్ని కలిపి ఆహారంగా అందిస్తారు. స్టార్టింగ్ లో ఈ ఈగలు 108 టన్నుల మాంసాన్ని మరియు 38,000 లీటర్ల రక్తాన్ని తాగేవి. కానీ ఆ టైంలో ఇంత ఎక్కువ మొత్తంలో ఈ ఈగల ప్రొడక్షన్ చేయడం చాలా అవసరమైంది. ఎందుకంటే పనామా పైన వీటిని వదలాలని ప్లాన్ చేశారు. అలా ఎందుకు? దానికోసం మనం పనామా జియోగ్రాఫికల్ లొకేషన్ పైన ఫోకస్ చేయాలి. వరల్డ్ మ్యాప్ ని చూసినట్లయితే ఇది నార్త్ అమెరికా కాంటినెంట్. ఇందులో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా మరియు మెక్సికో లాంటి దేశాలు ఉన్నాయి. మరోవైపు సౌత్ అమెరికా కాంటినెంట్. ఈ రెండు ఖండాలను ఈ చిన్న దేశం కలుపుతుంది. దాని పేరే పనామా. అయితే 1930 నుంచి 1960 మధ్యలో అమెరికాలో పశుపాలన కాలం నడుస్తోంది. ఆ టైంలో అడ్వాన్స్డ్ మిషన్స్ అందరి దగ్గర లేకపోవటం వల్ల అమెరికా పొలాల్లో కూడా పశువులని యూజ్ చేసేవాళ్ళు. వాటి పాల నుంచి డైరీ ప్రొడక్ట్స్ బిజినెస్ నడిచేది మరియు వాటి మాంసానికి కూడా అమెరికాలో చాలా డిమాండ్ ఉండింది. అందువల్ల రైతులు జంతువులను పెంచడం స్టార్ట్ చేశారు. కానీ ఆ జంతువులతో పాటు ఒక జీవి కూడా ఉండింది. అలాగే దాని పాపులేషన్ చాలా స్పీడ్ గా పెరగడం స్టార్ట్ అయింది. అవే స్క్రూ వామ్ ఫ్లైస్. ఇవి సౌత్ అమెరికా నుంచి కోట్ల సంఖ్యలో పనామా గుండా నార్త్ అమెరికా కాంటినెంట్ లోకి వచ్చేవి. దానివల్ల పనామా మరియు నార్త్ అమెరికా కాంటినెంట్ లోని మిగిలిన దేశాల్లో చాలా పెద్ద సమస్య ఏర్పడింది. నేను మీకు ముందుగా చెప్పినట్లు ఈ స్క్రూ వామ్ ఫ్లైస్ స్పెషల్ గా జంతువుల గాయాలపైన గుడ్లు పెడతాయి. దాని నుంచి బయటకు వచ్చే లార్వా అంటే వామ్స్ ఆ ఎద్దులు, ఆవులు, మేకలు గాయాల గుండా వాటి బాడీలోకి వెళ్ళిపోయి వాటి మాంసాన్ని తిని వాటి బాడీని లోపల నుంచి పూర్తిగా ఖాళీ చేసేస్తాయి. దానివల్ల వాటికి ఎన్నో ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి మరియు చివరిగా ఆ జంతువులు చనిపోతాయి కూడా. అలాంటప్పుడు పెరుగుతున్న ఈ ఈగల సంఖ్యను ఆపాల్సిన అవసరం ఎంతో ఉండింది. అయితే 1907వ సంవత్సరంలో అమెరికా తమ సైంటిస్టులకు ఈ స్క్రూ వామ్ ఫ్లైస్ సంఖ్యను తగ్గించే మెథడ్ ని కనుక్కోమని చెప్పింది. దానివల్ల వీళ్ళు వాటిపైన రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఎంతో ఆశ్చర్యం కలిగించే ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఈ రీసెర్చ్ లో స్క్రూ వామ్ ఫ్లైస్ లో ఏవైతే ఆడ ఈగలు ఉంటాయో అవి వాటి జీవిత కాలంలో కేవలం ఒకసారి మాత్రమే మేటింగ్ చేయగలుగుతాయి. అంటే మగ ఈగలతో ఇవి దాని జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే రిలేషన్ ని ఏర్పరచుకుంటాయి. అందువల్ల సైంటిస్టులు మగ ఈగలు ఏవైతే ఉంటాయో మనం వాటిని నపుంసకులుగా అంటే పిల్లల్ని పుట్టించే కెపాసిటీ లేకుండా మార్చేస్తే అప్పుడు దాని వల్ల వీటి రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది కదా అని ఆలోచించారు. దానివల్ల ఈ ఈగల సంఖ్య తగ్గుతుంది. ఈ ప్లాన్ ని సక్సెస్ఫుల్ చేయడానికి వీళ్ళు రేడియేషన్ హెల్ప్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.
దానికోసం చాలా ఎక్కువ మొత్తంలో స్క్రూ వామ్ ఫ్లైస్ బ్రీడింగ్ ని స్టార్ట్ చేయాలని అనుకున్నారు. దానికోసం ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారు. అందులో ప్రతి వారం కోట్ల సంఖ్యలో స్క్రూ వామ్ ఫ్లైస్ ని బ్రీడింగ్ చేస్తారు. అవి పుట్టిన తర్వాత ఆ ఈగల పైన రేడియేషన్ ని ఎక్స్పోజ్ చేసేవాళ్ళు. వాటిపైన కంట్రోల్ వేలో ఒకలాంటి స్పెషల్ రేడియేషన్ ని పంపించేవాళ్ళు. దానివల్ల వీటి ప్రొడక్టివిటీ సిస్టమ్ లో బ్రేక్ వస్తుంది. అప్పుడు అవి రీప్రొడక్షన్ కోసం పూర్తిగా అన్కేపబుల్ అవుతాయి. అంటే రీప్రొడక్షన్ విషయంలో వాటి కెపాసిటీ పూర్తిగా తగ్గిపోతుంది. అలా అయినా మగ ఈగలను స్టెరైల్ ఈగలు అని అంటారు. వీటి ద్వారా మేటింగ్ జరిగిన ఆడవి గర్భం దాల్చలేవు. దాని తర్వాత ఈ ఈగలను ఒక కోల్డ్ రూమ్ లో ఉంచేవాళ్ళు. అక్కడ మీకు ఈ ఈగలు చనిపోయినట్లుగా అనిపిస్తాయి, కానీ నిజానికి ఇవి ఆ కోల్డ్ రూమ్ లో గాఢ నిద్రలో ఉంటాయి. దాని తర్వాత వీటిని ప్లేన్ లో లోడ్ చేస్తారు. ఇక ఆ ప్లేన్ పనామాపై 1600 అడుగుల ఎత్తుకు చేరుకున్నాక ఆ ఈగలను అక్కడి నుంచి పనామాపై వదిలేస్తారు. అప్పుడు గాలిలో 90% ఈగలు నిద్రలేస్తాయి. అవి ఎగురుతూ దరిదాపుల్లోని ఏరియాలోకి వెళ్తాయి. ఇక 10% ఈగలు నిద్రలేకపోవటం వల్ల అవి కింద పడి చనిపోతాయి. 1980లో ఎప్పుడైతే ఈ ఎక్స్పెరిమెంట్ ని మొదటిసారి చేయడం జరిగిందో అప్పుడు పనామాతో పాటుగా నార్త్ అమెరికా కాంటినెంట్ లోని అమెరికా, కెనడా, మెక్సికో లాంటి దేశాల్లో కూడా ఈ స్టెరైల్ స్క్రూ వామ్ ఫ్లైస్ ని వదలడం జరిగింది. ఇక అవి వాటి పార్ట్నర్ ని వెతుక్కుంటూ ఆడ ఈగల దగ్గరకు వెళ్తాయి. అప్పుడు ఆ రెండు మేటింగ్ అవుతాయి. కానీ మేటింగ్ ద్వారా ఆ ఆడ ఈగలు ప్రెగ్నెంట్ అవ్వలేవు. అందువల్ల అవి గుడ్లు పెట్టలేవు. దానివల్ల నెమ్మదిగా వీటి పాపులేషన్ తగ్గుతూ పోయింది. తర్వాత ఆ ఆడ స్క్రూ వామ్ ఫ్లైస్ దాడి వల్ల జంతువుల ప్రాణాలు పోవడం అనేది తగ్గింది. ఈ విధంగా అమెరికా చేసిన ఈ ప్రాసెస్ సక్సెస్ అయింది. అయితే ఈ ప్రాసెస్ లో మగవి ఉండిపోయి ఉంటాయి కదా, ఇవేమి చేయవా అని మీరు అనుకోవచ్చు. మగవాటి వల్ల ఏ ప్రమాదం ఉండదు, కేవలం ఆడవాటి వల్లే అంతా ప్రమాదం. అవే కదా జంతువుల గాయాలపై గుడ్లు పెడతాయి. అప్పుడే వాటి లార్వాలు వాటి శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ రోజుకు కూడా ప్రతి సంవత్సరం ఈ ఈగల సంఖ్య పెరుగుతోంది. అప్పుడు కొన్ని దేశాలతో పాటు పనామా పైన రేడియేషన్ చేసిన ఈ స్టెరైల్ మగ ఈగలను వదలడం జరుగుతుంది. వినడానికి ఈ మెథడ్ చాలా క్రూరంగా అనిపిస్తుంది, కానీ ఈ స్క్రూ వామ్ ఫ్లైస్ నుంచి పశువులను కాపాడుకోవడం కోసం మరో నేచురల్ మెథడ్ లేదు. అందువల్ల ఇలా చేస్తున్నా కూడా పనామా దేశం అమెరికాని ఏమీ అనడం లేదు. అలాగే ప్రపంచంలోని వేరే దేశాలు కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఫ్యాక్టరీలో ఈ మగ ఈగలు ఆడవాటితో మేటింగ్ జరిపిన ఆడవి గర్భం దాల్చకుండా చేసే ఈ ప్రాసెస్ ని స్టెరైల్ ఇన్సెక్ట్ టెక్నిక్ అని అంటారు. అయితే ఒకవేళ ఒక ఫ్యాక్టరీలో అంటే 20 కోట్ల కంటే కూడా ఎక్కువ ఈగల ఈ బ్రీడింగ్ చేస్తున్నప్పుడు రేడియేషన్ ప్రాసెస్ జరగక ముందే కొన్ని ఈగలు ఫ్యాక్టరీస్ నుంచి బయటకు వెళ్లిపోతే ఏం జరుగుతుంది అనే ప్రశ్న అందరికీ మెదులుతుంది. అలాంటప్పుడు ఎద్దులు, మేకలు, జింకలు ఇంకా ఎన్నో రకాల జంతువులు వాటి ప్రాణాలని వదిలేయాల్సి వస్తుంది. ఎందుకంటే అడవిలో జంతువులకు దెబ్బలు తగలడం వల్ల చిన్న గాయాలు అవ్వడం అనేది నార్మల్ విషయమే. అలాంటప్పుడు ఆడ ఈగలు వాటి గాయాలపైన గుడ్లు పెడితే వాటికి చాలా భయంకరమైన వ్యాధులు వస్తాయి. ఇవి మనుషులకు కూడా ఇన్ఫెక్షన్ ని కలిగించే కెపాసిటీని కలిగి ఉంటాయి. అయితే సైంటిస్టులు ఒకవేళ అలా జరిగినప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు మనం వేరే ఫ్యాక్టరీస్ ద్వారా స్టెరైల్ ఈగలను అక్కడ వదులుతాము. దానివల్ల కొన్ని రోజుల్లోనే ఆ ఈగల సంఖ్య తగ్గుతుందని చెప్తున్నారు. అయితే మీరు ఈ వీడియోని ఇంతవరకు చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.